ప్రారంభంలో ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. లాక్డౌన్ ప్రారంభంలో ఎంతోమంది క్రైస్తవుల హృదయాల్లో కొంచెం చింతుండింది, దిగులుండింది. వాక్యం వినటం విషయంలో మేము ముందుకు సాగగలుగుతామా అనే విషయం బట్టి ఎంతోమంది క్రైస్తవుల హృదయాల్లో చింతుండింది. కానీ మీరు ఇచ్చిన ఈ మోడర్న్ డే సౌకర్యాలు బట్టి మేము స్తుతిస్తున్నాం. అనేక సేవకులు ఈ సేవకుడి వలె చక్కగా వాళ్ళ మెసేజెస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘ సభ్యులు వినగలుగుతున్నారు. వాళ్ళ ఆత్మిక ఆకలి దాహము తీరుతున్నది. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. తండ్రి, మీ సేవకుడిని మీరు ప్రేరేపించి ఈ సందేశము పంచుకుంటుటకు మీరు ఆ యోగ్యత కలిగించున్నారు, ఆ అభిషేకం ఇచ్చున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మాకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతలు నింపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుకుంటున్నాం. ఆమేన్. మొదట్లో సార్వత్రిక సంఘం ప్రేక్షకులకు నా వైపున, నా కుటుంబం వైపున నేను శుభములు పలుకుతున్నాను. ఈ దినము నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశం ఏమనగా, అది ఒక స్మార్ట్ క్రిస్టియన్ ఎవరు అనేది. స్మార్ట్ క్రిస్టియన్ ఎవరు అనేది. స్మార్ట్ అనే పదము మనము దేనికి వాడతామంటే, ఒక సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తిని స్మార్ట్ వ్యక్తి అని అంటాం. వెంటనే ఒక సమస్య ఆయనకు ఎదురైతే వెంటనే దానికి పరిష్కారం చేసే వ్యక్తిని స్మార్ట్ వ్యక్తి అని అంటాం. స్మార్ట్ టెకీ అనే మాట ఎవరికి వాడబడుతుందంటే, ఐటీ సెక్టర్లో స్మార్ట్గా పనిచేసే వ్యక్తులకి స్మార్ట్ టెకీ అనే పేరు ఇవ్వబడుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ మనది ఉంది. స్మార్ట్ ఫోన్కి స్మార్ట్ ఫోన్ అని పేరు ఎందుకు ఇస్తున్నామంటే, అది వెంటనే ఎన్నో పనులు చేయగలుగుతుంది కాబట్టి. అలాగే ఒక స్మార్ట్ క్రిస్టియన్ అంటే ఎవరు, ఆయనలో ఏం లక్షణాలు గుణాలు ఉండాలి అనేది ఈ దినం మనము ధ్యానిద్దాం. నేను ఈ స్మార్ట్ అనేది ఒక అబ్రివేషన్గా తీసుకొని, ఒక అక్రోనిమ్గా తీసుకొని మీ ముందు ఈ దినం సందేశం తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. మనకందరికీ WHO అంటే అబ్రివేషన్ మనకు బాగా తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అయితే స్మార్ట్ క్రిస్టియన్ అంటే ఎవరు అనేది మనం ఈరోజు ధ్యానిద్దాం. ఎస్కేం వస్తుంది, ఎంకేం వస్తుంది, ఏకేం వస్తుంది, ఆర్కేం వస్తుంది, టీకేం వస్తుందో ఈరోజు మనము ధ్యానిద్దాం. మొదటిగా ఎస్కే ఏంటంటే సేవ్డ్ క్రిస్టియన్, రక్షణ పొందిన క్రైస్తవుడు. రక్షణ లేనిది క్రైస్తవుడు ఒక వ్యక్తి కానే కాడు. ఒక వ్యక్తి ఆత్మిక జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఆయన రక్షణ పొందటంతో, ఒక కొత్త హృదయము దేవుని చేతి నుంచి పొందటంతో. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు మరి చెప్తున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరెవరు అంగీకరించారో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అవుటకు అధికారం ఇచ్చాను అనే మాట ఉన్నది. వాళ్ళు ఎలాగా ఈ కొత్త జీవితం పొందుతారంటే, అది మనిషి ఇచ్చల వలన కాదు, శరీర ఇచ్చల వలన కాదు, అది దేవుని చిత్తం వలననే. అది ఒక పరిశుద్ధాత్మ శక్తితో జరిగే కార్యము అని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్త వినండి. పెంతెకోస్తు దినంన కూడా 3000 మంది వాళ్ళు పశ్చాత్తాపం పొంది పాపులను ఒప్పుకొని వాళ్ళు రక్షణ పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనకి మాదిరి అయి ఉన్నారు. ఒక విషయము ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనంటే, పెంతెకోస్తు దినమున అపోస్తులు ఉన్నారు నాయకులుగా, అలాగే ఈ 3000 మంది ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళగా. అయితే ఈ 2020లో ఉన్న క్రైస్తవుడు ఏ గుంపులో ఉన్నాడు అనే మాట మనము తేటగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అపోస్తులకి 3000 మందికి ఉన్న వ్యత్యాసం ఏమనగా, అపోస్తుల సాక్ష్యం ఎలాగుంటుంది? 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, మేము యేసుని చూచితిమి, తాకితిమి, వింటిమి అనే సాక్ష్యం ఉంటుంది. గొప్ప సాక్ష్యమే. కానీ ఈ 3000 మంది సాక్ష్యము ఇంకా గొప్పది అని లేఖన పరంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే
రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మరి చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము కంప్లీట్గా వీళ్ళకే ఫిట్ అవుతుంది. ఈ 3000 మందికి ఏమని రాయబడి ఉంది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే, విశ్వాసము వినటం వలన, సువార్త వినటం వలన వస్తుంది అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఈ 3000 మంది విశ్వాసము యేసుని చూస్తే రాలేదు, వింటే రాలేదు, తాకితే రాలేదు. కానీ సువార్త వినడంతో ఆ దినము గొప్ప ప్రసంగ పేదలు చేస్తున్నాడు, అభిషేకించబడిన పేదలు. దాన్ని బట్టి వీళ్ళ విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు నూతనంగా ఆత్మికంగా జన్మిస్తున్నారు ఆ దినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా క్రైస్తవ జీవితంలో ఉన్న 3 సిద్ధాంతాలు, జస్టిఫికేషన్, సైంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, వీళ్ళ జీవితంలో వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అపోస్తుల జీవితంలో మనం చూస్తే మనకందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు పిరికి పందుల వలె గెత్సెమనీ తోటలో పారిపోయారు. ఎందుకంటే ఆత్మదేవుడు వాళ్ళ జీవితంలో లేడు కాబట్టి. కానీ ఈ 3000 మంది ఎవరు రక్షణ పొందారో వాళ్ళు మొదటి దినం నుంచి నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు పారిపోవడానికి ఆస్కారం లేదు. వీళ్ళు పారిపోతే వీళ్ళకి క్షమాపణ లేదు. ఎందుకంటే వీళ్ళు మొదటి దినం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ వీళ్ళలో ఒక కొలతలో నివసిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, అపోస్తులు ఉన్న కొలత ఎంతనో, బహుశా అంత కొలత లేకపోయినా సరే ఒక కొలతలో ఆత్మ వీళ్ళలో నివసిస్తుంది. ఇంకా వీళ్ళు ఆత్మీకంగా ఎదిగే కొలది ఒక దినము అభిషేకించబడి దేవుని చేతిలో గొప్పగా వాడబడతారు. కానీ మొదటి దినం నుంచి వీళ్ళు దేవుని ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ప్రేమ వాళ్ళ హృదయంలో కుమరింపబడుతుంది. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, వీళ్ళు ధారాళంతో కూడిన ఎన్నో పరిచర్యలు చేయటం మనం చూస్తున్నాం. వాళ్ళ ఆస్తులను నమ్మివేయటం మనం చూస్తున్నాం. తోడున్న క్రైస్తవుల మధ్యన ఆ సొమ్ము ఏమొచ్చిందో, ఆస్తి అమ్మటంతో అది పంచటం మనం చూస్తున్నాం. అది వాళ్ళ సొంత శక్తి చేత చేసిన పని కాదు. అది వాళ్ళు పరిశుద్ధాత్మని మొదటి దినం నుంచి పొంది ఉన్నారు కాబట్టి, ఆ ఆత్మ ప్రేమ వాళ్ళ హృదయంలో కుమరింపబడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఈ క్రియలు చేయగలుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు ఎలాగ మారు మనసు పొందారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37-38 వచనాలు మనం గమనిస్తే, పేతురు ప్రసంగం చేత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఒప్పింపజేశాడు, పాపులను ఒప్పింపజేశాడు. అప్పుడు చక్కగా రాయబడింది లేఖనంలో, వాళ్ళు హృదయములో నొచ్చుకొని, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హృదయములో నొచ్చుకొని అడిగారంట అపోస్తులని, అయ్యలారా మేమేం చేయాలి అన్నప్పుడు చక్కగా పేతురు అపోస్తులు వాళ్ళకి చెప్పిన మాటలు ప్రతి క్రైస్తవునికి, మారు మనసు పొందే క్రైస్తవునికి అది వర్తిస్తుంది. మారు మనసు పొందుడి, యేసు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. యేసు నామంలో ఉన్న బాప్తిజము అది బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం లాంటిది కాదు. బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజము అది యేసుక్రీస్తు ప్రభువారు మరణంని అది ఎదురు చూస్తుంది. కానీ యేసు నామంలో తీసుకునే బాప్తిజము యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణంని ఒక వ్యక్తి జీవితంలో ఆయన అమలుపరుచుకునేటట్లు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాప్టిజం ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ ద బ్యాప్టిజం ఇన్ జీసస్ నేమ్. శిష్యులు కూడా, అపోస్తులు కూడా వాళ్ళు బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం పొంది ఉన్నారు. అది మరి చెప్తున్నాను, యేసు శిల్వ కార్యము గురించి అది ఎదురు చూస్తుంది. కానీ యేసు నామంలో ఈ 3000 మంది ఎవరు బాప్తిజం పొందారో, ఈ యేసు నామం బాప్తిజము ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాల్లో యేసు ముగించిన శిల్వ కార్యం, యేసు ముగించిన రక్షణతో కూడిన శిల్వ కార్యంని వాళ్ళు అమలుపరుచుకునేటట్లు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి రక్షణ ఎప్పుడు పొందుతాడంట? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం కూడా మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం, ఒక వ్యక్తి హృదయంలో యేసు పునరుద్ధానుడై ఉన్న లెగిశాడు మరణం నుంచి అని విశ్వసించి నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటే ఆయన రక్షణ పొందుతాడు. అలాగే నిజమైన సువార్త ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి 3 వచనం మరి చెప్తున్నాను. పౌలు అంటాడు, నేను బోధించిన సువార్త అని అంటాడు. మీరు మీ క్రైస్తవ జీవితాన్ని దేని మీద కట్టుకున్నారో ఆ సువార్త అని అంటూ
4వ వచనంకి వచ్చినప్పుడు సువార్త డెఫినిషన్ చెప్తాడు. అది ఏమనగా లేఖనం ప్రకారంగా యేసు జన్మించి జీవించి లేఖనం ప్రకారంగా చనిపోయి లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై లేచాడు. దాన్ని హృదయంలో విశ్వాసంతో అంగీకరించి నోటితో ఒప్పుకొనుటయే రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ 3,000 మంది ఎవరు పెంతెకోస్తు దినంన రక్షణ పొందారు, వాళ్ళు యేసు నామంలో బాప్తిజం పొందారు. ఆ యేసు నామంలో బాప్తిజం పొందడం అంటే నిజమైన సువార్తని అంగీకరించడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు. వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు 2020లో. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అదే వాళ్ళు పొందిన రక్షణ తర్వాత పొందిన అనేక క్రైస్తవులు ఎవరెవరు వచ్చారో సంఘం లోపల, దేవుని రాజ్యం లోపల వచ్చారో వాళ్ళ జీవితాలు ఎగ్జాక్ట్లీగా ఈ 3,000 మంది జీవితంతోనే టాలీ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, అపోస్తుల జీవితంతో రక్షణ పొందిన క్రైస్తవుల జీవితం టాలీ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని 2020లో ఎవరు చూడలేదు, తాకలేదు, వినలేదు. కానీ ఈ 3,000 మంది జీవితంలో ఏం జరిగిందో అది కరెక్ట్గా వాళ్ళు రక్షణ పొందిన తర్వాత ఎవరు లక్షల కొలది క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు ఎవరెవరు రక్షణ పొందారో క్రైస్తవ చరిత్రలో వాళ్ళ జీవితాలన్నీ మనం తీసుకుంటే ఈ 3,000 మంది జీవితంతో టాలీ అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యంలో మనం చూస్తే శిష్యులు ఎంతో ధైర్యంగా బోధ చేస్తున్నారు. కానీ వాళ్ళు గెత్సేమనే తోటలో ఒక దినము పారిపోయారు, ఎందుకంటే ఆత్మదేవుడు వాళ్ళలో లేడు కాబట్టి. కానీ ఈ 3,000 మంది మొదటి దినం నుంచే సింహాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళలోనే స్టెఫెన్ ఉన్నాడు. అపోస్తులకి క్షమాపణ ఉంది గెత్సేమనే తోటలో వాళ్ళు పారిపోతే. కారణం ఎందుకంటే ఆత్మదేవుడు వాళ్ళలో లేడు కాబట్టి. కానీ ఈ 3,000 మంది ఎప్పుడన్నా నిజమైన సాక్షులుగా నిల్చోకుండా పారిపోతే వీళ్ళకి క్షమాపణ లేదు. స్టెఫెను సనద్రీన్ సభ నుంచి పారిపోతే క్షమాపణ లేదు. అలాగే ఎవరు నిజంగా రక్షణ పొందుతున్నారో, దేవుని ఆలయంగా మారుతున్నారో, వాళ్ళని యేసుని విడిచిపెట్టి మరి తప్పుదారిలో పోతే వాళ్ళకి క్షమాపణ లేదు. అందుకే హీబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 10వ అధ్యాయం మరి చెప్తున్నాను, హీబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి 2 వచనాలు ఏమని పౌలు భక్తుడు రాస్తున్నాడంటే, ఎవరన్నా వెనకాల తీసిన ఎడల ఆయన బట్టి నా ఆత్మ సంతోషించదు అని దేవుడు చెప్తున్నారు. ఎవరన్నా వెనకాల తీసిన ఎడల ఆయన బట్టి నా ఆత్మ సంతోషించదు. అపోస్తులకి క్షమాపణ ఉంది, వాళ్ళు గెత్సేమనే తోటలో పారిపోయినా సరే. కారణం ఏంటంటే ఆత్మదేవుడు వాళ్ళ జీవితంలో లేడు కాబట్టి. కానీ ఈ 3,000 మంది పారిపోతే వీళ్ళకి ఏమన్నా శ్రమలు వచ్చినప్పుడు పారిపోతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ధైర్యం వహించుకొని సాక్ష్యం పంచుకోకుండా ఉంటే వీళ్ళకి క్షమాపణ లేదు. స్టెఫెన్కి సనద్రీన్ సభ నుంచి పారిపోతే క్షమాపణ ఉండదు. అందుకే ఆయన ధైర్యంగా నిల్చొని సాక్ష్యం చెప్పుట మనం చూస్తాం. ఆయన మరణం బట్టి కూడా ఏం భయపడలేదు, మొదటి హతసాక్షిగా మారాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఒక స్మార్ట్ క్రిస్టియన్ అంటే ఎస్కి ఏం వర్తిస్తుందంటే సేవ్డ్ క్రిస్టియన్. నెక్స్ట్ మనం ఎంకి వస్తున్నాం. ఎంకి ఏంటంటే మెచ్యూరింగ్ క్రిస్టియన్. ఎంకి ఏంటంటే మెచ్యూరింగ్ క్రిస్టియన్. ఒక వ్యక్తి ఆత్మికంగా ఎదిగే క్రైస్తవుడు. అప్పుడు ఆయనలో స్మార్ట్ క్రైస్తవులో ఉన్న గుణం ఉంది అని చెప్పుటకు ఏ సందేహము లేదు. వీళ్ళు రక్షణ పొందిన తర్వాత వెంటనే సేవకు రాలేదండి ఈ 3,000 మంది. 1 తిమోతి 3వ అధ్యాయం 1-6 వచనాలు కూడా మనం చదివితే కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి సేవలో వాడబడకూడదని మాట కూడా అక్కడ రాయబడింది. ఎందుకంటే గర్వం రావడానికి ఆస్కారం ఉంది. అందుకే ఎవరు రక్షణ పొందుతారో వాళ్ళు ఒక కొలతలో ఆత్మను పొందుతారు రక్షణ పొందినప్పుడు. కానీ ఆ అభిషేకం అనేది కొన్ని దినముల తర్వాతనే వస్తుంది. వెంటనే వస్తే వెంటనే వాళ్ళు సేవకులు అయిపోతే గర్వం రావడానికి ఆస్కారం ఉంది అనే మాట మనము 1 తిమోతి 3వ అధ్యాయం 1-6 వచనాల్లో చదువుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా ఎలాగ ఆత్మీకంగా ఎదిగారు అనే మాట మనం గమనిస్తే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41-42 మరి చెప్తున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41-42లో మనం గమనిస్తే వాళ్ళు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విచ్చుట యందును, ప్రార్థన యందును ఎడతెగగా ఉండేది అనే మాట అక్కడ రాయబడి ఉంది. చూడండి, 2000 సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఆత్మీకంగా ఎదగాలంటే ఫార్ములా, పద్ధతి ఇదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘంలో ఆయన రక్షణ పొందుతున్నాడో, ఏ సేవకుని చేత ఆయన రక్షణ పొందుతున్నాడో
ఏ కాపరి ఆయనని ఆ రక్షణలో నడిపించాడో ఆ కాపరి మాటలు విని ఆత్మికంగా ఎదుగుట అది దేవుని మహిమపరిచే పని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడప్పుడు సువార్థికులు కూడా ఆత్మను రక్షించి ఒక కాపరికి అప్పచెప్పి వెళ్తారు. అయితే ఏ సంఘంకి వాళ్ళు అప్పచెప్పారో ఆ సువార్థికులు అది దేవుని చిత్తం ప్రకారంగానే వాళ్ళు చేస్తారు కాబట్టి అది దేవుని చిత్తం అని మనం విశ్వసించాలి. అలాగే ఆ సంఘం కాపరి మాటల చేత, ఆయన బోధ చేత, ఆయన సాక్ష్యం చేత, ఆయన జీవిత నడక చేత, ఆ సంఘ కాపరి జీవిత నడక చేత వీళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకొని ఆత్మీయంగా ఎదిగే క్రైస్తవులై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు అపోస్తుల బోధ విన్నారు, అలాగే అపోస్తుల జీవితంని కూడా చూశారు ఈ 3000 మంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు శ్రమలు వచ్చినా సరే వాళ్ళు నిలకడగా ఉండటం వాళ్ళు చూసి ఉన్నారు. కొరడా దెబ్బలు తిన్నా సరే వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఉండటం వాళ్ళు చూసి ఉన్నారు. హింసలు పొందినా సరే ఆ హింసల్లో దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా కనిపించారు. అలాగే ఈ ప్రేక్షకుల్లో ఎంతమంది కాపర్లు వింటున్నారో నాకు తెలియదు, కానీ అందరు కాపర్లకు నేను చెప్పే మాట ఏంటంటే, మీ సంఘ సభ్యులు మీ జీవితాన్ని గమనిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా, వీళ్ళు హింసలకు గురి అయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే కాపర్లుగా మీరు ఉన్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరీక్షించుకోండి. అయితే వీళ్ళ అపోస్తుల బోధ యందును అలాగే సహవాసమందును చూడండి, ఒక క్రైస్తవుడు సహవాసాన్ని కోరుకుంటాడు. ఒక బైబిల్ పండితుడు చక్కగా సహవాసాన్ని ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని బోధించాడు. మీకు అందరికీ బాగా తెలుసు, ఒక బొగ్గు, ఎర్రగా వేడిగా ఉన్న బొగ్గు, దాన్ని ఒక కోనలో మనం పెట్టేస్తే, ఒక గది కోనలో పెట్టేస్తే కొంచెం సేపు తర్వాత చల్లారిపోతుంది. కానీ ఒక 20-30 వేడిగా ఎర్రగున్న బొగ్గులు మీరు తీసుకోండి, కలిసి మెలిసి మీరు పెట్టండి, ఎదియో చల్లారిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది, ఒకదాని వేడి ఇంకొకటి పుచ్చుకుంటూ ఉంటుంది. అలాగే సహవాసము వలన నా విశ్వాసం చేత ఇంకొక సహోదరు విశ్వాసం బలపరచబడుతుంది, ఆయన విశ్వాసం చేత నా విశ్వాసం కూడా బలపరచబడుతుంది. అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం ఏముందంటే, మీరు సమాజంగా కూడుట మానక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాండమిక్ సమయము, కరోనా వైరస్ సమయము, సోషల్ డిస్టెన్సింగ్ సమయము, పాస్టర్ గారు మరి సహవాసంలో మేము ఎలాగో కూడవచ్చు అని మీరు నన్ను ప్రశ్నలు అడగవచ్చు. కానీ దేవుడు మనకి చక్కని సౌకర్యాలు ఇచ్చి ఉన్నాడు. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ఇచ్చి ఉన్నాడు, జూమ్ యాప్ ఇచ్చి ఉన్నాడు, గో టు మీట్ యాప్స్ ఇచ్చి ఉన్నాడు. ఎన్నో సంఘాలు నాకు కనిపిస్తున్నాయి ఈ కాలంలో, వాళ్ళు జూమ్ మీటింగ్స్ పెట్టుకొని సహవాసంలో సమయం గడుపుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా ఒక సండే సర్వీస్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా జరుగుట మనం అందరం చూస్తున్నాం. అక్కడ కూడా జూమ్ మీటింగ్లో పాటలు ఉంటాయి, సాక్ష్యం పంచుకోవటం ఉంటుంది, వాక్య పరిచర్య ఉంటుంది, అన్నీ కూడా ఏది ఒక క్రైస్తవుని బలపరచాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ పాండమిక్ తీసుకొని వచ్చే ముందే ఈ అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. సో సహవాసం విషయంలో ఆ 3000 మంది ముందుకు సాగినట్టు మనకి కనిపిస్తుంది. అది మెచ్యూరిటీకి ఒక స్టెప్ అన్నమాట. సేవ్డ్ క్రిస్టియన్ అంటే జస్ట్ రక్షణ పొందిన వ్యక్తియే కాదు, స్మార్ట్ క్రిస్టియన్ అంటే జస్ట్ రక్షణ పొందిన వ్యక్తి కాదు, ఈజ్ ఆల్సో మెచ్యూరింగ్ క్రిస్టియన్. మెచ్యూరింగ్ క్రిస్టియన్ అంటే ఆది సంఘంలో ఆ 3000 మంది ఏం పాటిస్తూ వచ్చారో అది ఇదిలో మనం పాటిస్తున్నామా లేదా అని మనల్ని పరీక్షించుకోవాలి. మనం మన సంఘ కాపరి బోధ చేత ఎదిగింపబడుతున్నామా? మొదటి ప్రశ్న. రెండవది, ప్రార్థనలో సమయం గడుపుతున్నామా? అలాగే సహవాసం విషయంలో మనం సమయం గడుపుతున్నామా? అలాగే ఎక్కడెక్కడ మనకి సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం దొరుకుతుందో అప్పుడంతా కూడా సాక్ష్యం పంచుకుంటున్నామా? అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఎర్లీ చర్చ్ వాస్ మూవ్డ్ అండ్ స్వేడ్ బై ద హోలీ స్పిరిట్ అని అన్నాడు. ఏమనంటే జస్ట్ అపోస్తులు మాత్రమే కాదు, ఈ 3000 మంది వాళ్ళ జీవితమే ఒక ప్రసంగమై ఉన్నది, వాళ్ళ జీవితమే ఒక గొప్ప సాక్ష్యమై ఉన్నది. వాళ్ళ ధారాళమైన మనసు, ధారాళంతో కూడిన క్రియలు వేరేవాళ్ళని ఆకర్షిస్తున్నది. అందుకే ఆది సంఘంలో మనం గమనిస్తే వాళ్ళు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో పెరగలేదు, కానీ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో పెరిగినట్టు మనకి కనిపిస్తుంది.
అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే 1 2 3 4, జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే 1 3 9 81 అలాగనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అలాగా వాళ్ళు ఎదగటం మనం చూస్తున్నాం. ప్రతి దినము కొత్త సభ్యులు వచ్చేవాళ్ళంట. అయితే జాగ్రత్తగా వినండి, మనము ఈ 2 విషయాలు పాటిస్తున్నామా లేదా అనేది మనము ఈ 2 విషయాలు మన జీవితంలో వర్తిస్తుందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. అప్పుడే మనము స్మార్ట్ క్రిస్టియన్ అనే కేటగిరీలో, ఆ గుంపులో వస్తామన్నమాట. ఫస్ట్, సేవ్డ్ క్రిస్టియనా కాదా, మనకి ఆ నూతనంగా జన్మించే అనుభవం ఉందా లేదా. ఆ అనుభవం ఉంటే ఖచ్చితంగా ఇంకొకటి కూడా వర్తిస్తుంది. ఏమనంటే మనము మెచ్యూరింగ్ క్రిస్టియన్స్ అయి ఉంటాం. మన అపోస్తల బోధ అంటే మన కాపర్ల బోధల కొరకు మనం ఎదురు చూస్తుంటాం, సహవాసం కొరకు ఎదురు చూస్తుంటాం, ప్రార్థనలో సమయం మనము గడిపే వాళ్ళమై ఉంటాం. ఇప్పుడు నేను ఏకి వస్తున్నానండి. వాట్ డస్ ఏ స్టాండ్ ఫార్? ఏ స్టాండ్స్ ఫార్ బీయింగ్ అలర్ట్ టు గివ్ విట్నెస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ 3000 మంది మనం గమనిస్తే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అని మనం చూస్తే లిస్ట్ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. వాళ్ళు పొంతు, కపదోకియా, ఆసియా అటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు అనే మాట రాయబడి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ చోటలకు వెళ్ళి సంఘాలు స్థాపించిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటి పేతురు పత్రిక వాళ్ళకి రాయబడుతుంది. పేతురువే రాస్తున్నాడు. సో వాళ్ళు ఏమి ఈ అపోస్తల చేత విన్నారో మరి గుర్తు చేస్తున్నాడు అనేక విషయాలు. గుర్తు చేయడంలో ఒక మాట ఏం గుర్తు చేస్తున్నాడంటే, మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు ఏ సమయమునన్నా సిద్ధంగా ఉండండి అని అంటాడు. ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి అని మనం ఆ వచనం చదివితే, మీలో ఉన్న నిరీక్షణకి కారణం ఏంటి, హేతు ఏంటి అని అడిగేటోళ్ళు ఉంటారు. మీ జీవితంలో ఉన్న పవిత్రతని వాళ్ళు గమనిస్తారు. మీరు అందరిలాగా జీవించట్లేదనే సత్యం వాళ్ళు గ్రహిస్తారు. అప్పుడు మీలో ఉన్న నిరీక్షణకి కారణం ఏంటి, హేతు ఏంటి అని అడిగినప్పుడు మీరు సాత్వికంతోనూ భయంతోనూ వాళ్ళతో మీ సాక్ష్యం పంచుకోండి అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైనా మనము మొదట్లో సాక్ష్యం పంచుకోవాలి, దాని తర్వాత సువార్త పంచుకోవాలి. మొదట్లోనే సువార్త పంచుకుంటే అన్యులతో వాళ్ళు డిఫెన్సివ్ అయిపోతారు, ఈయన మత మార్పిడి చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ మొదట్లో సాక్ష్యం పంచుకుంటే దాంట్లో ఉన్న మేలు ఏంటంటే ఈయన నిజమే పలుకుతున్నాడనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనం సాక్ష్యం పంచుకునే సమయంలో ఏం అబద్ధం మనం మాట్లాడాం. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశారో అది పంచుకుంటుంటే సాక్ష్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మార్పు తీసుకొని వచ్చారు అంటే అది నిజం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందు మనము పాపులమై ఉన్నాము, అనేక పాపములకి మనం లోబడి ఉన్నాము, అనేక పాపములకి మనం దాసులమై ఉన్నాము. ఆ సమయంలో యేసు మనల్ని అలాగే విడిచిపెట్టకుండా రక్షించాడు. ఏ క్రైస్తవుడన్నా మీరు తీసుకోండి, ఆయన జీవితంలో 2 భాగాలు ఉంటాయి, బీసీ ఏడి. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడి నుంచి లోకము చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశపెట్టిన తర్వాత ఎలాగా లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడిందో లోకంలో ప్రవేశపెట్టిన తర్వాత, అలాగే ఒక క్రైస్తవుని జీవితంలో ప్రవేశపెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిత చరిత్ర కూడా, ఆ వ్యక్తి జీవిత చరిత్ర కూడా 2 భాగాలుగా విభాగించబడుతుంది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. యేసు నా జీవితంలో వచ్చే ముందు నేను ఇలాగుండిని, యేసు నా జీవితంలో రాగానే నేను ఇలాగ మారిపోయాను అని నోటి ద్వారా ఆ వ్యక్తి పలుకుతాడు. ఆయన క్రియల చొప్పున ఆయన చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం ఏముంది, మళ్ళీ చెప్తున్నాను. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం ఏముందంటే, ఎఫీసీ పట్టణంలో మారు మనసు పొందిన మంత్రకారులు వాళ్ళు ఈ మంత్రాలు తంత్రాలతో కూడిన పుస్తకాలు అవన్నీ కూడా తీసుకొని వచ్చి, చాలా విలువైన పుస్తకాలు, ఆ పుస్తకాలే వాళ్ళని ఇప్పటివరకు పోషించినాయి. కానీ దీంతో మాకేం పని లేదు అని ఎఫీసీ పట్టణం మధ్యలో తీసుకొని వచ్చి తగలబెట్టిరి అంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి మార్పు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో తీసుకొని వస్తారు. ఏది మన బలహీనతనో అది మన బలంగా మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటివరకు మన బలహీనత డబ్బు అయితే, డబ్బు విషయంలో మనం ధారాళమైన క్రైస్తవంగా మనల్ని మార్చగలుగుతాడు. అలాగే
ఒక వ్యక్తి వ్యభిచారంలో చిక్కుకొని ఉంటే ఆయన భార్య పట్ల ఆయన చాలా నమ్మకస్తుడుగా ప్రభువారు ఆయనను మార్చివేసేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ పాపాలు ఉన్నా సరే ఆ పాపములన్నిటి నుంచి విడుదల కలిగించి ఆ పాపముల మీద విజయం పొందేటట్లు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చేసే రక్షకుడై ఉన్నాడు. మనం మారు మనసు పొందిన తర్వాత ఆయన ఆత్మను పెట్టి శరీరాశ, నేత్రాశ, జీవటం మీద మనం విజయం పొందేటట్లు, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించేటట్లు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది యేసుక్రీస్తు ప్రభువు మా జీవితంలో చేశాడని చెప్పుడే సాక్ష్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన ఆఫీసెస్లో, మన వర్క్ ప్లేసెస్లో, మన బిజినెస్ ప్లేసెస్లో, మనం ఏ స్కూల్లో చదువుకుంటున్నామో, ఏ కాలేజీలో చదువుకుంటున్నామో, ప్రజలు వచ్చి మనల్ని అడిగినప్పుడు ఏంటి మీలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, మేమందరం వల్గర్ జోక్స్ క్రాక్ చేసి నవ్వుతుంటే మీరు ఎందుకు నవ్వట్లేదు, మేమందరం లంచం తీసుకుంటుంటే మీరు ఎందుకు లంచం తీసుకుంటలేరు, మేమందరం సినిమాలకు వెళ్తుంటే మీరు ఎందుకు సినిమాలకు వెళ్ళట్లేదు, ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం సాత్వికంతో జవాబిచ్చే క్రైస్తవులమై ఉండాలి. నేను కూడా ఇలాగే ఉంటేనే ఒక సమయంలో, నేను కూడా సినిమాలకు వెళ్ళేవాడిని, నేను కూడా తాగుబోతుగా ఉండేవాడిని, నేను కూడా చిల్లర జోకులు క్రాక్ చేస్తుంటే నమ్మేవాడిని, నేను కూడా లంచం ఒక సమయంలో తీసుకునేవాడిని. కానీ యేసు నా జీవితంలో రాగానే నేను మారిపోయాను అని చెప్పుటే సాక్ష్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ మార్చారని చెప్పిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ శిలువ మరణం పొందారు, రక్షణ ప్రణాళిక పూర్తి చేశారు, మరి పునరుద్ధానుడై ఎలాగ లేచాడు, ఆ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు ఉన్న సువార్తని ప్రేమపూర్వకంగా మనము పంచుకోవాలి. కానీ మొదట్లో సాక్ష్యంతో ప్రారంభం చేయాలి. అపోస్తులు కూడా మనం గమనిస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం, మరి చెప్తున్నానమ్మా, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 25వ వచనం, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే మొదట్లో సాక్ష్యం పంచుకొని దాని తర్వాత సువార్త బోధించిరి అనే మాట అక్కడ ఉంటుంది. మరి చెప్తున్నాను, మొదట్లో సాక్ష్యం పంచుకొని దాని తర్వాత సువార్త వాళ్ళు బోధించిరి అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము పరిశుద్ధాత్మ చేత అది రాయబడటమే కాదు, ఆ లేఖనంలో ఉన్న క్రమం కూడా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, లేఖనంలో ఉన్న క్రమం కూడా అది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే కలిగి ఉన్నదని చెప్పుటకు ఏ సందేహం లేదు. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. లేఖనంలో మనం గమనిస్తే మరి చెప్తున్నాను, ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు, అన్ని కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మొదట్లో చేసి తర్వాత బోధ చేశాను అనే మాట అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. యేసు మొదట్లో ఆయన బోధ చేయలేదు, అన్నీ పాటించాడు, ధర్మశాస్త్రంలో విషయాలన్నీ పాటించాడు, దాని తర్వాత బోధ చేశాడు. అలాగే మనం గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 3:16లో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు బాప్తిజం పొందుతున్నారో దేవాది దేవుడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మెచ్చుకొని ఒక మాట అంటారు. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. కారణం ఏంటంటే అన్ని మాటల పట్ల ఆయన విధేయత చూపిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పరిచర్య కూడా ఆయన ప్రారంభం చేయలేదు, కొండ మీద ప్రసంగం కూడా ఆయన ఇంకా చేయలేదు. కానీ కొండ మీద ప్రసంగం మీద ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మొదట్లోనే పాటించి తర్వాత బోధ చేశాడు కాబట్టి ఆయన మాటల్లో ఒక శక్తి ఉండింది, ఒక అధికారం ఉండింది, ప్రజల మనసులు కదిలింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో జ్ఞాపకం పెట్టుకోండి, లేఖనంలో ఉన్న క్రమం కూడా, not only the words of the scripture but the sequencing of the words in the scripture is inspired by the Holy Spirit అని చెప్పుటకు నాకు ఏ సందేహము లేదు. అపోస్తల కార్యం మరి చెప్తున్నాను 8వ అధ్యాయం 25వ వచనం, వాళ్ళు మొదట్లో సాక్ష్యం పంచుకొని దాని తర్వాత బోధ చేసిరి అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. అలాగే మనం కూడా మనలో ఉన్న నిరీక్షణ బట్టి హేతు అడుగు ప్రతి వానితో మొదట్లో సాత్వికంతో మన సాక్ష్యం పంచుకోవాలి, దాని తర్వాత సువార్త పంచుకోవాలి. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, అదేంటంటే భయముతో అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. భయముతో అంటే నిజంగా ఇట్లా ఉనికి కాదు. భయము అంటే నేను ఏ మాటలు పలుకుతున్నానో దాన్ని బట్టి జాగ్రత్త పాటించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యక్తితో నా సాక్ష్యం పంచుకుంటున్నానో 1-to-1 బేసిస్లో ఆయన నా ముందు కూర్చొని ఉండొచ్చు, ఆయన ముందు నేను కూర్చొని ఉండొచ్చు, ఆయన నా పక్కన కూర్చొని ఉండొచ్చు. ఎవరితో నేను ఈ సాక్ష్యం పంచుకుంటున్నానో ఆ సమయంలో నేను చాలా జాగ్రత్త పాటించాలి. ఏ విషయంలో అంటే ఏ మాటలు నేను వాడుతున్నాను, నా మాటల చేత ఆయన ప్రభు దగ్గరే రావాలి, కానీ దూరం వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తాను, వెనెవర్ వీ స్పీక్ ఆర్ టెస్టిమనీ, a person should be drawn to Christ.
అండ్ నాట్ బి డ్రివెన్ అవే ఫ్రమ్ హిమ్ అనే మాట చెప్తున్నాను. మరి చెప్తున్నానమ్మా, ఎన్నో ప్రసంగాలు మీరు నాకు విని ఉండొచ్చు. నేను ప్రతిసారి ఏం చెప్పేది అంటే, సాక్ష్యం పంచుకునే సమయంలో మన మాటల చేత ఒక వ్యక్తి ప్రభు వైపు ఆకర్షింపబడాలి. ఈ షుడ్ బి డ్రాన్ టు క్రైస్ట్ అండ్ నాట్ డ్రివెన్ అవే ఫ్రమ్ హిమ్. సో మనం అలర్ట్గా ఉండాలి ప్రతి సమయం. అందుకే పేతురు ఈ మాటలు మొదటి పేతురు 3:15 రాయటం మనము చూస్తున్నాం. అయితే ఆ భయం అనే విషయం బట్టి మీరు గమనిస్తే పేతురు ఇంకొక సందర్భంలో సాక్ష్యం పంచుకునే సమయంలో సనద్రీన్ సభలో ఆయన నించొని ఆ సనద్రీన్ పెద్దలతో చెప్పిన మాటలు ఏమనగా, ఆకాశం కింద యేసు నామం తప్పితే రక్షించుటకు వేరే ఏ నామం లేదు అని ధైర్యంగా ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు సనద్రీన్ సభలో. ఆ సందర్భం వేరు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో మనము సాక్ష్యం పంచుకోవటము వేరు. సనద్రీన్ సభలో వాళ్ళు ఆటంకపరుస్తున్నారు పేతురుని, యోహాన్ని. మీరు యేసు నామంలో బోధించడం వీలు లేదు అన్నప్పుడు వాళ్ళు నిల్చొని, మీ మాటలు మేము వినాలా, దేవుని మాటలు మేము వినాలా, మీరే నిర్ణయించుకోండి అని ధైర్యంగా వాళ్ళని ఎదిరించుట మనము చూస్తున్నాం. అక్కడ చూపించే ధైర్యం వేరు, వ్యక్తిగతంగా సాక్ష్యం పంచుకునేటప్పుడు చూపించే భయం వేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుత్వమే మీరు విగ్రహారాధన చేయాలి అంటే మనం కూడా పేతురు, యోహాను వలె నిల్చొని, మీరు నిర్ణయించుకోండి, మీ మాటలు మేము వినాలా, దేవుని మాటలు మేము వినాలా, మీరే నిర్ణయించుకోండి అని ధైర్యం కావాలని మనం ఎదిరించవచ్చు. ఆ ధైర్యం వేరు. కానీ వ్యక్తిగతంగా సాక్ష్యం మనం పంచుకునేటప్పుడు మనము భయము ఇన్ కోర్స్ పాటించాలి. ఆ భయం ఏంటంటే, నా ప్రతి మాట చేత నేను ఎవరితో సాక్ష్యం పంచుకుంటున్నానో ఆ వ్యక్తి ప్రభు వైపు రావాలి, కానీ ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పేతురు ఏమంటున్నాడంటే, బీ అలర్ట్ టు షేర్ ద రీజన్ బిహైండ్ యువర్ హోప్ అండ్ డూ ఇట్ విత్ మీక్నెస్ అండ్ విత్ ఫియర్ అని అంటున్నాడు. సో ఒక స్మార్ట్ క్రైస్తవుడు అంటే ఫస్ట్ ఈజ్ అ సేవ్డ్ క్రిస్టియన్, సెకండ్ ఈజ్ అ మెచ్యూరింగ్ క్రిస్టియన్, థర్డ్ ఈజ్ అ అలర్ట్ క్రిస్టియన్. Then we come to R. What does R stand for? R stands for resourceful Christian. Hallelujah, praise the Lord. Resourceful Christian. And to be a resourceful Christian, you need not be a rich Christian. Again, I'm telling you, rich also starts with the letter R. మనము గమనిస్తే మెసడోనియా సంఘములు, మెసడోనియా అంటే మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను. గ్రీక్ దేశం ఇది అంటే నార్దర్న్ పోర్షన్ వాస్ కాల్డ్ మ్యాసిడోనియా. మరి చెప్తున్నాను, ద నార్దర్న్ పోర్షన్ ఆఫ్ గ్రీస్ వాస్ కాల్డ్ మ్యాసిడోనియా. ఎలాగ ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ సిటీస్ అని అంటారో, రాయలసీమ ప్రాంతం అని అంటారో, అలాగా గ్రీక్ దేశంలో నార్దర్న్ పోర్షన్ వాస్ కాల్డ్ మ్యాసిడోనియా. దాంట్లో 3 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఫిలిప్పీ సంఘం, ఒకటి తెసలోనిక సంఘం, ఇంకొకటి బిరియా సంఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మెసడోనియా సంఘములు అని ఉంటాయి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మరి చెప్తున్నాను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మసడోనియా సంఘములు అని ఉంటాయి, కానీ మసడోనియా సంఘము అని ఉండదు. 3 సంఘాలు. వాళ్ళ దరిద్రంలో కూడా వాళ్ళకి ఎంతో వాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులు కాదు, చాలా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ దరిద్రంలో కూడా వాళ్ళకి డబ్బులు చాలా తక్కువ ఉన్నా సరే ధారాళమైన మనసుతో తల్లి సంఘం, యెరూషలేము సంఘం ఏదో సమస్యలో ఉంది, అక్కడ కరువు వచ్చింది, అక్కడ ఉన్న సంఘ సభ్యులకి సహాయం మనం అందించాలని ధారాళమైన మనసుతో వాళ్ళు కానుకలు ఇచ్చారంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాసిడోనియా సంఘ సభ్యులు అంటే మాసిడోనియా సంఘముల్లో ఉన్న సంఘ సభ్యులు. So, to be a resourceful Christian, you don't have to be a rich Christian. You should be a generous Christian. That's all. Hallelujah, praise the Lord. జ్ఞాపకం పెట్టుకోండి, మన స్తోమత కొలది మనము తోడు క్రైస్తవులకి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే క్రైస్తవమై ఉండాలి. ఇదే విషయం మనము ఆది సంఘం 3000 మంది జీవితంలో కూడా మనం గమనించాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను నమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకి ఇచ్చుట. అలాగే ఆంతియోక్ సంఘంకి మనం వస్తే 11వ అధ్యాయం అపోస్తల కార్యం 11వ అధ్యాయం ఆంతియోక్ సంఘంకి మనం వస్తే, ఆంతియోకులనే శిష్యులకి మొదటిగా క్రైస్తవులు అనే పేరు ఇవ్వబడింది అనే మాట మనము అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో చదువుకోవచ్చు. వారు కూడా ఎప్పుడు విన్నారో తల్లి సంఘం, యెరూషలేము సంఘం లో కరువు వలన అనేకులు కష్టంలో ఉన్నారు,
అనే ఆ కబురు వాళ్ళకి ఒక ప్రవక్త ద్వారా తెలిసినప్పుడు, కరువు రాబోతుంది అనే మాట వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ధారాళమైన మనసుతో వాళ్ళు పోజేసి వాళ్ళ డబ్బుని కానుకగా అక్కడ పంపించుటకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, స్మార్ట్ క్రిస్టియన్ అంటే ఈ 6 కూడా ఆయనకి వర్తిస్తుంది. ఈల్ బి రిసోర్స్ఫుల్ క్రిస్టియన్. అంటే ఎవరన్నా కష్టం ఉంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి విడిచిపెట్టే వ్యక్తి కాదు. మా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు యాకోబు పత్రిక ద్వారా ఏమని అంటున్నారంటే, నిజమైన విశ్వాసం క్రియల చొప్పున కనిపిస్తుంది అనే మాట అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కష్టం ఉంటే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చేయగలగటం కాదు, మన స్తోమత కొలది ఆయనకి సహాయం చేసే క్రైస్తవులమై మనము ఉండాలి. జ్ఞాపకం పెట్టుకోండి, మన సత్క్రియలు మన రక్షణకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన రక్షణ సత్క్రియల వలన రాదు, కానీ మనం రక్షింపబడామంటే ఖచ్చితంగా సత్క్రియలు మన జీవితంలో కనిపిస్తాయి. మరి చెప్తున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. మరి చెప్తున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం మనం చదివితే, మన సత్క్రియల చేత మనం రక్షణ పొందట్లేదు, కానీ సత్క్రియలు చేయుటకు మనం రక్షణ పొందుతున్నామనే మాట అక్కడ రాయబడి ఉంది. సో రక్షణ పొందిన 3000 మంది వాళ్ళ మధ్యలో ఉన్న పేదలను గమనించినప్పుడు చేతులు కట్టుకొని మీ కొరకు మేము ప్రార్థన చేస్తామని చెప్పి విడిచిపెట్టేయలేదు. వాళ్ళ ఆస్తులను అమ్మివేసి వాళ్ళ మధ్యలో ఉన్న తోడు క్రైస్తవులకు ఇచ్చారంట. అది పరిశుద్ధాత్మ క్రియ. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆయన ప్రేమను కుమరించాడు కాబట్టి అది వీలవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు అది కలిగించాడంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు రక్షణ పొందినప్పటి నుంచి వాళ్ళ జీవితంలో ఉన్నాడు ఒక కొలతలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి. సో స్మార్ట్ క్రిస్టియన్ అంటే హీల్ బి అ రిసోర్స్ఫుల్ క్రిస్టియన్. దాని తర్వాత వి కమ్ టు ద ఫైనల్ టీ. అదేంటంటే టెనేషియస్ అండ్ అ ట్రయంఫెంట్ క్రిస్టియన్. టెనేషియస్ అండ్ అ ట్రయంఫెంట్ క్రిస్టియన్. 2 తిమోతి 4:7 మరి చెప్తున్నాను. 2 తిమోతి 4:7 పౌలు భక్తుడు అంటాడు, ఇంకా చనిపోతున్నాడని ఆయనకి తెలిసిపోయింది. ఆ సమయంలో రాయబడిన పత్రిక చివరి అధ్యాయం చివరి వచనాల్లో 2 తిమోతి 4:7 మంచి పోరాటం నేను పోరాడుతిని, నా విశ్వాసంని నేను కాపాడుకుంటుని అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే జాగ్రత్తగా వినండి, క్రైస్తవ జీవితం ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అదే 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం తర్వాత 10వ వచనంకి మనం వస్తే, దీమా అనే పౌలుతో చేసే సేవకుడు, పరిచర్య చేసే సేవకుడు, ఆయన లోక ఆశలకి లోబడి ఆయన పరిచర్యను విడిచిపెట్టి యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనే దుఃఖంతో కూడిన మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. మరి చెప్తున్నాను, 2 తిమోతి 4:10 ఏం రాయబడి ఉందంటే, పౌలు భక్తుడు చక్కగా ఈ మాటలు చెప్పిన తర్వాత నేను మంచి పోరాటం పోరాడుతుని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని చెప్పిన తర్వాత దుఃఖంతో రాసిన మాటలు ఏంటంటే, ఆయనతో పాటు ఎన్నో దినములు పరిచర్య చేసిన దీమా ఆయన యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దానికి క్షమాపణ అనేది లేదండి. అందుకే మరీ చెప్తున్నాను, హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చివరి 2 వచనాలు, నా ఎదుట నీతిమంతుడు విశ్వాసం చేత జీవించును. అంటే నిలకడగా ఉండే విశ్వాసం. అక్కడ వాడబడిన విశ్వాసంకి పదం ఏంటంటే పిస్టిస్. గ్రీక్ భాషలో పిస్టిస్ అంటే లాయల్టీ. యాక్చువల్గా దాని ఒరిజినల్ స్క్రిప్చర్ పోర్షన్ ఏంటంటే, దానికి హీబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి 2 వచనాలకున్న బేసిస్ ఏంటంటే హబాక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మరి చెప్తున్నాను, హబాక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ కూడా నీతిమంతుడు విశ్వాసం చేత జీవిస్తాడనే మాట అక్కడ రాయబడి ఉంది. అక్కడ మరి ఆ హీబ్రీ భాషలో కూడా ఆ విశ్వాసంకి వాడబడిన పదం ఏంటంటే యమున. యమున అంటే జస్ట్ ఒక 24 గంటల్లో చూపించే విశ్వాసం కాదు, నిలకడగా స్థిరంగా ఉండే విశ్వాసం. దాన్ని యమున అని అంటారు. సో ధీమా అటువంటి విశ్వాసం చూపించలేదు. కానీ స్మార్ట్ క్రిస్టియన్ అంటే ఈజ్ అ టెనేషియస్ అండ్ అ ట్రయంఫెంట్ క్రిస్టియన్. ఆయన జీవితంలో అనేక శ్రమలు వస్తాయి.
అందుకే పౌలు భక్తుడు బర్నబా ఇద్దరు మొదటి ఆత్మిక దండయాత్రలో 4 సంఘాలు స్థాపించిన తర్వాత అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22, 23 మరి చెప్తున్నానమ్మా. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22, 23లో వాళ్ళు ఏమంటున్నారంటే కొత్త విశ్వాసులతో ఈ మాటలు ఏమని పలుకుతున్నారంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మీరు పరలోక రాజ్యము చేరుతారనే మాట వాళ్ళు తేటగా పంచుకుంటున్నారు. ఈ కాలంలో చాలామంది గాస్పెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ప్రీచ్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అని మీరు అంగీకరించండి, ఇంకా మీ జీవితంలో ఏ శ్రమలు రావు, ఇంకా సుఖమే సుఖము అని బోధిస్తున్నారు. వెండి బంగారం వచ్చేస్తుంది, దీవెనలు వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, పిల్లలు అంటారు అది ఇది అని. దేవుని రాజ్యం ఆయన నీతిని వెతుకుడి, ఆయన అన్నీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు, మీ అవసరతల్ని పూర్తి చేసే దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కానీ సిలువ మోయుట అది తప్పదు ప్రతి క్రైస్తవునికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మరి చెప్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నన్ను ఎవరెవరు వెంబడించాలని కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ ఆశలను ఉపేక్షించి ప్రతిదినం సిలువ మోసుకొని నడవాలి. సిలువ మోయటం అంటేనే శ్రమలకి గురి అవటం, అన్యాయంకి గురి అవటం, అబద్ధాలకి గురి అవటం. కానీ యేసు శక్తి మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ముందుకు సాగుటే క్రైస్తవ జీవితం. అందుకే ఆ 3000 మందికి పేతురు రాస్తూ ఈ మాటల్లో అంటుంటాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 7-8 వచనాలు మరి చెప్తున్నానమ్మా. మొదటి పేతురు 1వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినా నువ్వు ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శిష్యులన్నా అపోస్తలన్నా ఆయన చూచి తిరిగి తాకి తిరిగి వింటిని. కానీ పేతురు ఏమంటున్నాడు, ఆ 3000 మందిని మెచ్చుకొని ఏమని అంటున్నాడంటే మీరు ఆయనను చూడకపోయినా నువ్వు ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వర్ణించలేని ఆనందంతో మీ హృదయాలు నింపబడినాయి అనే మాట రాస్తున్నాడు. చూడకపోయినా నేను ప్రేమిస్తున్నాను, చూడకపోయినాను ప్రేమిస్తూ అన్ని శ్రమలను మీరు తట్టుకుంటున్నారు. మరి చెప్తున్నాను, మొదటి పేతురు 1వ అధ్యాయము 7-8 వచనాలు. ఎవరు పెంతెకోస్తు దినమున రక్షణ పొందారో వాళ్ళకే రాస్తున్నాడు. అదే పొంతు, అదే కప్పదోక్య, అదే ఆసియా నుంచి వచ్చిన వాళ్ళకే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు, మీరు ఆయన చూడకపోయినాను ప్రేమిస్తున్నారు, అనేక శ్రమలను మీరు తట్టుకుంటున్నారు, అది మీ విశ్వాసంకి గుర్తు. ఇంకా మీ హృదయంలో వర్ణించలేని ఆనందం ఉన్నది. ఆ వర్ణించలేని ఆనందం ఏంటి? అదే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది అనే మాట కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకోవచ్చు. మరి చెప్తున్నాను, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది? దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ వర్ణించలేని ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే మన బలము అని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. సో క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ లోపల నుంచి బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రైస్తవ జీవితాన్ని మనం 2 P'తో వర్ణించవచ్చు. మరి చెప్తున్నాను, 2 P'తో క్రైస్తవ జీవితాన్ని మనం వర్ణించవచ్చు. ప్రెషర్ అవుట్ సైడ్, ప్లెషర్ ఇన్సైడ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రెషర్ అవుట్ సైడ్ అండ్ ప్లెషర్ ఇన్సైడ్. సో ఇది ఉన్నప్పుడు, ఆ జాయ్ ఉన్నప్పుడు, ఆ బలం ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే శ్రమలన్నింటినీ కూడా మనం తట్టుకునే క్రైస్తవులమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఆయన విశ్వాసాన్ని కాపాడుకొని చివరి గడియలో పలికిన ఆ ట్రయంఫెంట్ వర్డ్స్ ఏంటంటే, ట్రయంఫెంట్ వర్డ్స్ ఆఫ్ ఎ టెనేషియస్ క్రిస్టియన్ వారియర్ ఏంటంటే, నేను మంచి పోరాటము పోరాడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనము స్మార్ట్ క్రిస్టియన్సా కాదా అనేది మనం పరీక్షించుకుందాం. స్మార్ట్ క్రిస్టియన్స్ అంటే ఏం పోలికలు ఉంటాయో ఈరోజు నేను మీతో పంచుకున్నాను. ఎస్ అంటే సేవ్డ్ క్రిస్టియన్, ఆయనకి మారు మనసు అనుభవం ఉందా, తిరిగి జన్మించే అనుభవం ఉందా, అది ఒక వ్యక్తిని సేవ్డ్ క్రిస్టియన్గా చేస్తుంది. రెండవది, ఆయన సేవ్డ్ క్రిస్టియన్గానే ఉండిపోడు, ఆయన జీవితంలో రెండో క్రైస్తవ సిద్ధాంతం వర్తిస్తుంది, ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ వర్తిస్తుంది. ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ వర్తిస్తే హిల్ బి ఎ మెచ్యూరింగ్ క్రిస్టియన్, అంటే క్రీస్తు పోలికలో ఆయన మార్చబడతాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. లోపల నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రైస్తవుడిని అనేక పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్ళి యేసు రూపంలో మార్చే దేవుడై ఉన్నాడు. మూడవది, అలర్ట్ క్రిస్టియన్. అలర్ట్ అంటే ఎప్పుడు ఆయన సాక్ష్యం పంచుకున్నటకు, సాక్ష్యం పంచుకున్న తర్వాత సువార్త పంచుకున్నటకు ఎప్పుడు ఆయన
ఏం చేస్తుంటాడు? అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ స్మార్ట్ క్రిస్టియన్ అంటే రిసోర్స్ఫుల్ క్రిస్టియన్. అంటే ఆయన ధనవంతుడో లేదో అది వేరే సంగతి, కానీ ధారాళ మనసు కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. చూడండి, ఆ పేద విధవరాలు కూడా ఆమె ఇచ్చింది ఏంటి? 2 కాసులు కదా, కానీ దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన స్తోమత కొలది మన తోడు క్రైస్తవులకి సహాయం చేసే క్రైస్తవులమై ఉండాలి. దేవుని పరిచర్యకి ధారాళమైన మనసుతో ఇచ్చే క్రైస్తవులమై ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి గుర్తు చేస్తున్నాను, ఏ సంఘం చేత మీరు పోషింపబడుతున్నారో ఆ సంఘంకి మీరు 10వ భాగాలు ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రిఫరెన్స్ మీ లోకల్ సంఘం. ఏ సంఘం చేత మీరు ఎదిగింపబడుతున్నారు, ఏ సంఘం చేత మీరు పోషింపబడుతున్నారు, దాని తర్వాత వేరే పరిచర్యలు కూడా మన స్తోమత కొలది మనము ఇవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఉడిపి హోటల్లో తిని తాజ్ హోటల్కి వెళ్ళి బిల్లు ఇస్తే అందరు నవ్వుతారు. ఉడిపి హోటల్లో తిని తాజ్ హోటల్లో నేను బిల్లు కడతాను అంటే అందరు నవ్వుతారు. అలాగే ప్రతి క్రైస్తవుడు ఏ సంఘం, ఏ స్థానిక సంఘం చేత పోషింపబడుతున్నాడో, ఎదిగింపబడుతున్నాడో అక్కడ మొదటిగా ఆయన కానుకలు ఇచ్చి తర్వాత ఆయన స్తోమత కొలది వేరే తోడు క్రైస్తవులకి, అవసరతులున్న క్రైస్తవులకి, అవసరతున్న పరిచర్యలకి ధారాళమైన మనస్సుతో ఆయన ఇవ్వాలి. మరి గుర్తు చేస్తున్నాను, మన సత్క్రియల చేత మనకి రక్షణ రావట్లేదు, కానీ మనం రక్షింపబడాము సత్క్రియలు చేయుటకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చివరిగా టీ ఏంటంటే టెనీషియస్ అండ్ ట్రయంఫెంట్ క్రిస్టియన్. క్రైస్తవ జీవితం ప్రారంభమే ముఖ్యం కాదమ్మా, క్రైస్తవ జీవితం ముగింపు కూడా అంతే ముఖ్యము. చివరి గడి వరకు నిలకడమైన స్థిరమైన విశ్వాసంతో ప్రభుని వెంబడించే క్రైస్తవులమై మనము ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే దెన్ ఎస్ వీఆర్ స్మార్ట్ క్రిస్టియన్స్. స్మార్ట్ క్రిస్టియన్స్. అండ్ స్మార్ట్ క్రిస్టియన్స్ అంటే చాలా తెలివితేటలతో వెంటనే సమస్యలకి పరిష్కారం చేయటం కాదు. లోకరీతిగా స్మార్ట్ డెఫినేషన్ ఒక రకం ఉంటుంది, కానీ స్మార్ట్ క్రిస్టియన్ అంటే మరీ చెప్తున్నాను, సేవ్డ్, మెచ్యూరింగ్, అలర్ట్, రిసోర్స్ఫుల్, టెనీషియస్ అండ్ ట్రయంఫెంట్ క్రిస్టియన్. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన మనము చేసుకున్నాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ సందేశము మీరు నేను పంచుకునేటట్లు మీరు ఇచ్చిన నాకు ఈ ప్రేరేపణ బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఇచ్చే ప్రేరేపణ బట్టే పరిచర్య ముందుకు సాగుతుంది తండ్రి. మా సొంత శక్తితో అయితే మా క్రైస్తవ జీవితమే మేము జీవించలేము. క్రైస్తవ పరిచర్య సంగతి వేరు. క్రైస్తవ జీవితమే మీ శక్తి లేకుండా మేము జీవించలేము. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అది క్రైస్తవ జీవితంకి అలాగే పరిచర్య కూడా వర్తిస్తుంది తండ్రి. ఈ సమయంలో మీరు మాతో పలికిన మాటలు బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మేము స్మార్ట్ క్రిస్టియన్స్గా మీ కను దృష్టిలో ఉన్నామా? రక్షణ పొంది ఆత్మీకంగా ఎదిగే క్రైస్తవంగా మేము ఉన్నామా? సాక్ష్యం పంచుకునే దానికి అవకాశము ఎతికే క్రైస్తవంగా మేము ఉన్నామా? అలాగే ధారాళమైన మనసుతో క్రైస్తవ పరిచర్య, మా సంఘ పరిచర్య అలాగే వేరే పరిచర్యలకి ధారాళమైన మనసుతో ఆర్థిక సహాయం చేసే క్రైస్తవులమై మేము ఉన్నామా? తోడు క్రైస్తవులకి, కష్టములున్న క్రైస్తవులకి ధారాళమైన మనసుతో సహాయం చేయుటకు మేము సిద్ధంగా ఉన్న క్రైస్తవులమై ఉన్నామా? అలాగే తండ్రి, మేము నిలకడగా మా విశ్వాసాన్ని కాపాడుకునే క్రైస్తవంగా ఉన్నామా? నిలకడమైన విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించే స్థిరమైన విశ్వాసంతో వెంబడించి మేము క్రైస్తవులమై ఉన్నామా? ఈ ప్రశ్నలు మేము వేసుకున్నాం తండ్రి. ఈ ప్రశ్నల చేత మీరు మాతో పలికిన మాటలు బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ స్మార్ట్ క్రిస్టియన్స్గా మార్చేయండి. స్మార్ట్ క్రిస్టియన్స్గా ఉండుటకు మీ కృప చూపించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నేను ముగిస్తున్నానండి. వచ్చే వారం మరీ కలుసుకుందాం. దాని వరకు ఆత్మచేత నడిపింపబడండి. వాక్యం మీద ఆధారం పడి నడుచుకోండి. తిరిగి మనం కలుసుకునే వరకు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మారనాథ, మారనాథ.